ఏమన్నా చీరగట్టి గుద్దినట్టు. హాయ్ హాయ్ హాయ్. ఈరోజు చాలా రోజుల తర్వాత హోమ్ టూర్. ఎవరు హోమ్ టూర్ అంటే నా వెనుకుంది నేమ్ ప్లేట్ సిహెచ్ రాము అండ్ లక్ష్మణ్ అంటే ఎవరో అనుకుంది, రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ పైన వెయిట్ చేస్తుంటారు. కమ్ లోపట చూస్తే సార్ వాళ్ళ వెహికల్స్ ఇవి చూడ చూపి ఇట్లా ఏరియా ఆఫ్ వెహికల్స్ అంటే వాళ్ళు వ్యక్తిగతంగా షూటింగ్స్ కోసం వాడుకునేది. తర్వాత ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫోటో. ఇందులో ఎవరు రాము ఎవరు లక్ష్మణ్ నాకు తెలీదు. ఇది వాళ్ళ అన్నగారంట, వాళ్ళ ఇంట్లో ఉన్న బర్రెలు. ఇది వాళ్ళకి ఇష్టమైన ఫోటో కింద దాచిపెట్టుకున్నారు. సో ఒకసారి రామలక్ష్మణ్ మాస్టర్స్తో కలిసి వాళ్ళు ఆల్రెడీ వీడియోస్లో ఎన్నో చెప్పుంటారు, బట్ స్టిల్ మనం కూడా తెలుసుకుందాం. ఏమో వాళ్ళు ఎవరితో ఎలా ఉంటారో. ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత చిరంజీవి గారు షూటింగ్కి వెళ్తారు. వాళ్ళు అంటే సెలబ్రిటీస్తో తిరుగుతున్నా నాలాంటి ఒక పేరు ప్రఖ్యాతులు లేని, ఏ కీర్తి గంధం లేని ఒక కామన్ మ్యాన్తో హాయిగా చిన్నపిల్లలాగా ఉంటారు వాళ్ళు. అందుకే నేను వస్తాను. తీసుకో బంగారు తల్లి. నేను తీస్తా ఇవాళ. రండి మాస్టర్ రండి. కమాన్. ఇది మాస్టర్స్ బ్యూటిఫుల్గా తయారు చేసుకున్న ఒక పొదరిల్లు. ఇది ఎక్కడ 5th ఫ్లోర్లో ఉంది. ఎంత బాగుంటుందో. ఈ గోడకి వాల్ కాకుండా మంచిగా అట్లా చెట్లు వేసుకున్నారు. ఎవరన్నా మంచిగా కొంచెం డబ్బులుంటే హాయిగా ఎలా బతకాలని తెలుసుకోవాలంటే మాస్టర్ దగ్గరికి వచ్చేసేయాలి. అంటే ప్రపంచంతో చాలా పనులు చేస్తున్నా ఈ ఇంటికి రాగానే అన్నీ వదిలేసి చిన్నపిల్లల్లాగా హాయిగా వాళ్ళ పని అయితే వాళ్ళు చూసుకుంటారు అనమాట. ఇప్పుడు ఇందులో నేను రాసిన పుస్తకం లేదు, ఒకటి తెచ్చిపెట్టాలి. ఉందా? మీరు ఇచ్చింది ఉంది. ఉపదేశ సారం ఉంది. ఇది కాంతిరి సార్ విరచిత ఉపదేశ సారం. ఆత్మదర్శనం కూడా. ఆత్మదర్శనం. ఇది మామూలుగా ఎవరన్నా సిట్ అవుట్ అనమాట. ఎవరన్నా వస్తే వాళ్ళు హాయిగా కూర్చొని మాట్లాడుకుంటారు, ఇంటర్వ్యూస్ ఇస్తారు. మీరు రామలక్ష్మణ్ మాస్టర్స్ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు. దాన్ని కూడా ఫస్ట్ మేము చర్చించినాం. పునాది ఎవడని అసలు కొనసాగించడం కదా అతిపెద్ద సమస్య. రండి. సో ఇది యాక్చువల్గా మెయిన్ ఏమంటారు, ఇది హోమ్ థియేటర్. ఎవరిని ఇంట్లో హోమ్ థియేటర్ కట్టుకోవాలంటే ఇది ఎంత బాగుందో చూడండి. ఒక సినిమా థియేటర్ లాగా మంచి స్క్రీన్ ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. అంటే డబ్బు ఉండటం వేరు, దాన్ని అనుభవించడం వేరు. దాన్ని అహంకారం కోసం అట్లా కాకుండా నిజంగా వాళ్ళు లైఫ్లో చేస్తున్నారు. సో ఇవన్నీ ఒకసారి ఫొటోస్ చూపించండి. ఇందులో మీకు బాగా మెమొరబుల్గా నచ్చినవి, లేకపోతే ఏదన్నా ఒక 3 ఫొటోస్ దాని ఇన్సిడెంట్ చెప్తారా? అంటే లైఫ్లో మర్చిపోలేంది. అంటే మర్చిపోలేంది ఫస్ట్ మన ఇది డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు, మహానటుడు, పెద్ద ఆయనతోటి ఇట్లా కలిసి మేము దిగి ఒక ఫంక్షన్ అన్నపూర్ణ స్టూడియోలో దిగటం మాకు అనుభవం ఇచ్చింది. ఎందుకంటే ఎన్టీఆర్ గారితో మాకు వచ్చినప్పుడు ఆయన ఉన్నారు అనమాట. కుదరలేదంటే మాకు ఇది ఒక మంచి అనుభవం అనమాట అక్కినేని నాగేశ్వరరావు గారిది. ఆ తర్వాత అక్కడ రజనీకాంత్ తోటి ఉల్లిపల్లి అనే సినిమా సోలో ఫైట్ చేసాం. ఇదే తెలుగులో ఏం సినిమా? కూలీ. ఓకే. సో రజనీకాంత్ గారితో ఫైట్ ఉంటుంది మీకు? ఫైట్ అయితే సోలో ఫైట్. సూపర్. అసలు ఆ తర్వాత ఫైట్ మాస్టర్ గా చేసాం. చాలా గొప్ప అనుభవం. దర్బార్ తర్వాత అంటే మేము ఫైట్ చేసి 25 years తర్వాత 30 years తర్వాత మళ్ళీ మేము ఫైట్ మాస్టర్ గా ఆయనతో కలిసాం. అచ్చా. ఎప్పుడన్నా అనిపించింది ఇండస్ట్రీ వదిలేసిపోవాలని? ఏది ఇండస్ట్రీ అనుకోవడం కాదు, ఎప్పుడన్నా మధ్యన ఎప్పుడన్నా స్ట్రెస్ అయినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా అవమానం కలిగినప్పుడు అబ్బా ఎందుకు అబ్బా ఇది ఇప్పటికే ఏదో చేశాము చాలు అట్లా ఎప్పుడన్నా అనిపించిందా మీకు? అనిపిస్తుంది అప్పుడప్పుడు కొన్ని. బట్ ఇంకోటి ఏంటంటే అనిపిస్తుంది ఏమన్నా మాకు కొంచెంసేపటికి మళ్ళీ మనసు మార్చుకొని ఇదిగో రాళ్ళు మేము ఊర్లో లేపిన చెన్నై వెళ్ళబోయే ముందు 83, 84 అట్లా ఆ టైంలో ఈ బండరాయ లేపిన 40 yearsకి ఉంటాం ముందు. ఆ తర్వాత మనం వచ్చిన తర్వాత లేపింది. ఇది మా అనుభవం అనమాట. ఇది మీరు ఆ రాళ్ళు లేపారు? ఈయన గురుగారు అసలు అది అంటే ఎంత బరువు ఉంటుంది మాస్టర్స్? అది 180 kgs. 180 kgs అంటే మామూలు విషయం. ఇట్లా లేపి ఇట్లా తిరిగేసేది అనమాట. ఇట్లా కాంపిటీషన్
అది లేపిన తర్వాతే అసలు సినిమాకి రావాలనేది అదే మా గురువు అనిపించింది. ఇన్స్పిరేషన్. అంటే కాన్ఫిడెన్స్ వచ్చింది మనిషి ఏమని. ఈ ఆటకి ఏమన్నా పేరుందా? ఆట అంటే బండ పోటీలు అంటారు. బండ పోటీ. బండ పోటీలు ఎన్ని మాటలు లేపి ఏం లేదు, అట్లా ఊర్లో అనౌన్స్ చేస్తారు, పలానా జిల్లాలో అనౌన్స్ పేపర్లు ఇచ్చేసి ఎవరైనా వచ్చి వెయిట్ లేపొచ్చు అని అనౌన్స్ చేస్తారు. 10 మంది వస్తారు, అట్లా ఎవరు ఎంత బడి లేపారు, ఎన్నిసార్లు లేపారు అనేది పాయింట్. ఇప్పుడు ఇండస్ట్రీలో రకరకాల సెలబ్రిటీస్ ని మీరు కలుస్తూ ఉంటారు, డబ్బు రావడం స్టార్ట్ అయింది, దాని తర్వాత కొంచెం మీకు ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది కదా, బరువు ఏర్పడుతుంది. అట్లాంటి సమయంలో ఎవరన్నా పెద్ద ఇండస్ట్రీ పెద్దలు సలహాలు ఇచ్చినవి ఉన్నాయా? ఏమైనా ఇట్లా చేసుకోండి, ఇట్లా ఉంటే బాగుంటుంది, ఏదన్నా వాళ్ళ అనుభవం నుంచి? అంటే మాకు పెద్ద మనిషిగా కొందరు ఉంటారు కదా, మన శ్రేయోభిలాషులో ఎవరు మాకు అట్లా ఇండస్ట్రీలో అన్నయ్య ఎక్కువగా మాకు చిరంజీవి గారు. ఓకే, ఆదర్శంగా మేము అన్నయ్యని తీసుకుంటాం అనమాట. ఎందుకనంటే ఏ సపోర్ట్ లేకుండా ఒక ఇండస్ట్రీ ఆయనకంటూ ఒక స్టాంప్ ఇచ్చాడు కాబట్టి అప్పుడు మనకు సపోర్ట్ లేదు, మన సంబంధ రిలేషన్ సినిమాలు లేరు అనే భావన వస్తున్నప్పుడు అప్పుడు అన్నయ్యని మేము గురువుగా తలుచుకుంటాం అనమాట. ఆయన్ని వచ్చాడు కాబట్టి మనకి ఇంకెవరు కావాలి అనే అప్పుడప్పుడు ఒక అంటే నెమరిబుల్గా ఉండేది మా అన్నయ్యని అప్పుడప్పుడు తలుచుకుంటాం అనమాట. మా గురువుగా కూడా భావిస్తాము. అప్పుడు ఫస్ట్ అంటే మాకు మణిపాల్ రెడ్డి అని ఒక అతను మా జీవితం నెమరిబుల్ అనే ఒక విశేషం ఏంటంటే, ఫైట్ మాస్టర్ కార్డు తీసుకొని ఒక 6 months 1 year ట్రై చేస్తున్నాము. ట్రై చేస్తూ ఉంటే 50,000 తెచ్చుకున్నాము, మొత్తం అయిపోయింది. లాస్ట్కు 1 week డబ్బులు లేకుండా పిలిచినప్పుడు మళ్ళీ రిటర్న్ అయిపోదాం అనుకున్నాం. అంటే ఫైట్ మాస్టర్ మనకి పనికిరాదు, మళ్ళీ బాయ్స్ అవ్వాలనుకున్నాం. అనుకున్నప్పుడు మణిపాల్ రెడ్డి జిమ్లో పరిచయం అయ్యింది. ఆయన అన్నాడు, మీకేదో ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్ మాకు జీవితం మర్చిపోయిన ఇష్టం. నాకు సాదినగర్లో 1 ఎకరం పొలం ఉండదు, 2-3 ఎకరాలు. 1 ఎకరం పొలం అమ్మి నేను 1 year మిమ్మల్ని కాపాడతాను, నా గురించి మీరు కొంచెం ఆగండి. అట్లా ఒక మాట వేసిన వాళ్ళు ఉన్నారు. జీవితం అంటే మేము డేలా పడిపోతాం సమయంలో అని చెప్పి ఆయన. ఇండస్ట్రీలో ఫస్ట్ వచ్చిన రెమ్యునరేషన్ ఉంటుంది కదా, దాంతో మీరు చేయాలనుకున్న మంచి పని కానీ, లేకపోతే ఈ వ్యక్తికి ఏదన్నా ఇవ్వాలి, లేకపోతే అమ్మకు ఒక చీర ఇవ్వాలి, అట్లాంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా, అట్లా ఏమైనా చేశారు? అట్లా అంటే నేనంటే మా ఫైటర్గా ఉన్నప్పుడు మా ఊర్లో పౌల ఊరు అనే ఊరు ఆంజనేయ స్వామి మా కులదైవంగా భావించేవాళ్ళని. నేను ఫస్ట్ వచ్చిన డబ్బులు తీసుకెళ్ళి ఒక 5 రూపాయల నోటు ఆ గుడికి సందాగా గుర్తు. ఆ తర్వాత ఏంటంటే మాకు ఊర్లో సెంటు పొలం లేదు, మేము 1 ఎకరం పొలం చేసేవాళ్ళు. మా తాతతో వంశపారంపర్యంగా ఉండేది. అది మన సొంతంగా మా తాతకి జ్ఞాపకారంగా అది ఎందుకు కొనకూడదు అని చెప్పి ఫస్ట్ కౌలు చేసింది మేము అంతా దానికి ఓన్ రావడానికి ప్రయత్నించాం. అది మా తాతగారు అయ్యారు కదా, అది ఇచ్చాము. అయ్యారు కదా అయ్యాం. ఇంకొక లెక్క ఏంటంటే, ఆ సేల్లో మా ఆవిడ కలిపితే తనకు వచ్చి 10 రూపాయలు కూలికి వచ్చింది. మళ్ళీ ఆవిడ సొంతం చేసుకుంది, మేము ఓడలు సొంతం చేసుకున్నాము అంటారు కదా, ఓడలు బండ్లు ఓడలు. మా ఆవిడ అప్పుడు లీవ్లు 10th class లో లీవులకి వచ్చిందంట. వాడు చెబుతుంటారు, మాకు చెప్పింది, పెళ్లి అయిన తర్వాత చెప్పింది. మా ఊరు పక్కనే లీవుల కోసం వాళ్ళ అమ్మలతోటి పనికి వస్తే మా ఊర్లో మా చేలు కలిపితే వచ్చిందంట. 10 రూపాయల కూలికి మన్నాగారు ఇచ్చారంట. కొన్ని రోజుల తర్వాత ఆవిడకి సొంతమైంది. అట్లా కొన్ని మెరికల్, మామూలు మెరికల్ అట్లా ఏం లేదు. కావాలంటే ఇదిగో మా సినిమా హీరో సినిమాకి 4 years అతి కష్టం, ఇంత కష్టం 4 సంవత్సరాలు ఏకదాటి కష్టపడి సినిమాకి. మా సినిమా రెమ్యునరేషన్ అంత తెలుసా? సినిమా రిలీజ్ అయ్యి నేను గెస్ చేయనా 50,000 ఇవ్వలేదు, అది కూడా 10,116. అరే కానీ అదంతా ఆశీర్వాదం. అంటే నేను ఫైట్ మాస్టర్మే, కథ ఫైట్ మాస్టర్మే, హీరోలు 4 సంవత్సరాలు కష్టపడితే. ఇంకో విషయం తెలుసా, ఇప్పుడు అంటే నేను ఇట్లా పరిచయం కానీ ఓసారి నేను ఒక వ్యక్తి కథ చెప్తా అంటే వాడికి అసిస్టెంట్గా వచ్చి వీళ్ళ కథ చెప్పిన నేను ఆ విషయం తెలియదు. అక్కడ అప్పుడు వాళ్ళ అన్నగారి కొడుకు ఎవరో ఒక వెంకటే హీరోగా పెట్టాలని ట్రై చేస్తే వెంకట్తో నేను మాట్లాడిన ఆ రోజు. వెంకట్కి ససేమిరా ఇష్టం లేదు, ఫోర్స్ చేస్తున్నారు. అప్పుడు ఈ మాస్టర్స్కి నాకు ఒక ఇంట్రెస్టింగ్ ఒక 5 minute డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత వీళ్ళు చెప్పింది కరెక్టే, అనుభవంలో చెప్తున్నారని నేను కూడా వెంకట్తో వచ్చి మా ఫ్రెండ్ చెప్పాను, నాకు అనుభవం లేదు, ఇట్లా తెలియని విషయాల్లో తలదూరిస్తే తలకాయ నొప్పులు వస్తాయి, నేను కొంత జ్ఞానం సంపాదించినాక మళ్ళీ కలుస్తాను, అప్పుడు ఏమైనా చేస్తే చేస్తాను, టాటా బాయ్ బాయ్ చెప్పేసిన. ఏం జరిగిందంటే, కథ చెప్పు, మంచి సీన్ చెప్పు అని అడిగిన. ఈయనను అప్పుడు నేను ఏం చెప్పానంటే, హీరో చాకచక్యంగా తప్పించుకుంటాడు అని చెప్పాను.
అప్పుడు ఈ ఇద్దరు మాస్టర్స్లో ఒక వ్యక్తి అడిగిన ప్రశ్న ఏంటంటే చాకచక్యంగా అంటే అని అడిగారు. అంటే దాని అర్థం తెలుసు, నువ్వు అక్షరం రాస్తే సరిపోదు, తీసేటప్పుడు చెప్పాలి. చాకచక్యంగా ఇప్పుడు వీళ్ళు ఫైట్ మాస్టర్స్ కదా, ఎలా ఫైట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నువ్వు ఇట్లా అంటావు, నేను ఇట్లా పట్టుకుంటా, తర్వాత ఇట్లా. చాకచక్యంగా అంటే నా బ్లాంక్ అయింది మైండ్, బాగా పోయిటిక్ గా బాగుంది కానీ హీరోయిన్ వయ్యారంగా నడుచుకుంటూ వస్తుంది. వయ్యారంగా అన్నది చెప్పాలి. అది షూటింగ్ చేసినప్పుడు వయ్యారంగా అంటే కాదు కదా, ఆమెకు చెప్పి చేయించాలి కదా. అప్పుడు ఈ మాస్టర్స్ ఇద్దరు ఒక సీన్ చెప్పారు నాకు, వాళ్ళకి గుర్తుండకపోవచ్చు. అదేంది ఎంత క్లుప్తంగా చెప్పారు. చాకచక్యంగా అంటే అలా కారు వచ్చేసింది, దాంట్లోకి వెళ్ళి హీరో డోర్ తీసుకుని అట్లా దుంకానే విలన్స్ అంతా అక్కడ ఉన్నారు, అక్కడ తాడు పట్టేసుకుని దాని మీదకి వెళ్ళాడు. అట్లా చాకచక్యంగా అంటే అట్లా అని చెప్పారంటే ఎలా చేస్తే ఆ చాకచక్యం అనేది కనిపిస్తుంది. ఆ రోజు అనిపించింది, ఓహో నేను భాషల్లో కొంచెం మంచిగా చెప్తుండొచ్చు కానీ రియల్ ఎక్స్పీరియన్స్ అనేది వేరు. ఇప్పుడు మీరు ఒక ఫైట్ చేస్తున్నప్పుడు చెప్తారు కదా, అంటే మీకు భాష రాదని ఎవడంటాడు? ఇంతమంది హీరోలు మీతో చెప్పి చేయించుకుంటున్నారు, చేస్తున్నారు. మీరు ఎట్లో అంటే చెప్తున్నారు బాధ. మీకు చదువు రాదు, మీకు విద్య వచ్చు, మీరు విద్యావంతులు, చదువు కానవసరం లేదు. అందుకని అట్లా ఎప్పుడో అయితే నేను ఎప్పుడో ఒకసారి అంటా, నాకు ఎవరన్నా ఒకరు పరిచయం అయితే ఖచ్చితంగా ఈ ప్రకృతి 3 సార్లు నన్ను పరిచయం చేస్తుంది వాళ్ళకి, ఎందుకంటే నేను నిష్కామంగా ఉన్నాను కాబట్టి. అట్లా మళ్ళీ అప్రయత్నంగా కలుసుకున్నాను అనమాట. అట్లా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇంకోటి మీ లాస్ట్ ప్రశ్న, మీ జీవితాశయాలు ఏంటి? వ్యక్తిగతంగా ఏమిటి, ఉమ్మడిగా ఏమిటి? వ్యక్తిగతంగా నేను చక్కని చెప్పాలంటే ఏమి ఇప్పుడు నాకు అసలు అంటే ఒక్క పాయింట్ కూడా పెట్టుకోదలుచుకోలేదు ఫస్ట్. ఓకే, అది నాకు హ్యాపీగా ఉంది. ఇంకోటి అంటే రెండోది పెట్టుకోదలుచుకుంటే సరదాగా తిరగాలి. మేము ఇంట్లో కూర్చోవడం అనేది మాకేదో ఒక కాలికి తాడు కట్టేసి ఉంటుంది, గొర్రెని కట్టేది బ్యాబని అరుస్తున్నట్టుగా మాకు మీ ప్రపంచం సృష్టించుకున్నారు, దాన్ని మీరు ఆస్వాదించాలి. ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి ఆ పలకరింపులు అట్లా వెళ్ళి కాలితో నడవాలి, నేచర్ని చూడాలి అని చిన్న కోరిక. అది పెద్ద కోరిక కూడా కాదు, అది ఇప్పుడు పోయినా పోవచ్చు అని అంశం లేదు. అవకాశం ఉంటే దాన్ని ఉపయోగించుకుందామని కోరిక. ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా నడవటమే ముఖ్య కోరిక అనుకున్నా. అంటే ఏ ఎక్స్పెక్ట్ లేకుండా ఊరితో 10 మంది వస్తారు, 100 మంది వస్తారు, నీకేం లేదు, ఏదో నడుతున్నావు. ఎవరు దర్శకత్వం చేయాలి ఉందా వల్ల చాలా నుంచి ఉంది అది. ఓకే, బట్ కొన్నిసార్లు ప్రయత్నించాం, ఎందుకో వర్కౌట్ అవ్వలేదు. దానికి మూడు రాలా. ఓకే, వచ్చే పనితే దానికి అంత సమయం కూడా మాకు అంత మునుపు ఆల్రెడీ బొమ్మలు కలిసినప్పుడు దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు కథలో కూర్చోాలన్నా అడిగాను, అదే డస్ట్ వెళ్ళింది. నో ప్రాబ్లం. ఓకే, లేదు కాబట్టి విషయం ఏంటంటే ఏం చేసినా చేయకపోయినా వాళ్ళు వ్యక్తిగతంగా చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక చిన్నపిల్లల లాంటి ఒక మానసిక స్థితి వచ్చేసింది. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే ప్రపంచంలో ఎంత ఎదిగినా దాన్ని పెద్ద పట్టనట్టు ఉంటున్నారు వాళ్ళు. అట్లీస్ట్ నా అబ్జర్వేషన్ అది. ఇప్పుడు నేను ఎవరో అనామకులు వస్తే హాయిగా కలుపుకుంటారు, మాట్లాడతారు మంచిగా, అంటే చిన్నపిల్లలాగా మాట్లాడుకుంటాం. అసలు భేదభావం అనేది లేని స్థితి ఎంత బాగుంటుంది. ఎక్కడ పోయినా భేదభావం ఉంది, నువ్వు ఎక్కువ, నేను తక్కువ, ఇదే ఉంటుంది. అది తప్పు కాదు, ప్రపంచం పోకడా అది. అది లేని చోటు ఎక్కడ? హాస్పిటల్, దేవాలయం, శ్మశాన వాటిక, గొప్ప ప్రదేశాలు అవి, గొప్ప ప్రదేశాలు. అట్లా గురువు సమక్షం అట్లా. సో మేమంతా సమానం అట్లా చెప్పడానికి మేమంతా సమానం కాదు, అందరం సమానమే, అంతా సమానమే. అందుకని వాళ్ళు స్వతహాగా లైఫ్ని జర్నీ చేసి ఆశ్రమాలకు వెళ్ళి ధ్యానాలు చేసి ఫైనల్గా వాళ్ళకి ఏదో అర్థమైంది, అక్కడి నుంచి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏదో అర్థమైంది. అది ఫ్రాంక్గా చెప్పాలంటే రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఏం చెప్పారనేది ఇర్రెలెవెంట్, వాళ్ళు ఎట్లున్నారన్నది ఇంపార్టెంట్. అందుకని మీరు వాళ్ళు చెప్పేది కొంచెం భాషలు అటు ఇటు అది పట్టించుకోవద్దు, వాళ్ళని చూడండి, ఇట్లా ఉండాలి అంతే లైఫ్లో అని చెప్తూ సెలవు తీసుకుంటున్నా. టాటా, బాయ్. భోజనం చేస్తున్నారండి, అట్లే కంటిన్యూ రా. ఈరోజు మంచి భోజనం రెడీ సీను, తర్వాత మంచి పండు, తర్వాత పండు చూపిస్తా. ఇగో ఈ పండు ఇట్లా స్మెల్ కూర్చొని పెట్టేయండి, ఫోన్ మోసం ఉండేది. మంచి పండు నాది దేవుడిది. ఒక పండు తింటా, కక్కుర్తి వద్దు, ఒక్కటి చాలు. చెప్పండి, ఏదో చెప్పాలనుకున్నాం. రెడీ భోజనం చూపించండి, అన్ని చూపించండి, తీసుకో మొత్తం. ఎట్లున్నారు కదా అసలు, వజ్రకాయుల్లాగా ఉన్నారు ఇద్దరు వాళ్ళు. అట్లా లైఫ్ చాలా కష్టపడి నిరంతరం పనిచేస్తూ కర్మయోగులు వాళ్ళు.
ఇంకా వాళ్ళ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరితో పనిచేశారు వాళ్ళు, వీళ్ళని లేదు వాళ్ళని లేదు. అవును, ఒక విక్రమార్కుడు సినిమా అది. జింతాక్ పొద్దున్న తినలేదు పెద్దగా. అందులో విక్రమార్కుడేనా ఇదేనా వచ్చింది? ఇది చూసినావా ఇవ్వనలు ఇంకా ఇది ఎట్లున్నారు అసలు. చాలా అమ్మో, అసలు గుర్తుపట్టడానికి లేదు. అదే అంటారు కదా వజ్రకాయుడు లేకపోతే మీకు సింహబలుడు ఆ టైప్. అఫ్ కోర్స్ ఇండస్ట్రీలో ఉన్న ఫస్ట్ సక్సెస్ ఇచ్చింది పూరి గారే. దాని మీద క్యాపర్లు ఎందుకు పెడతారయ్యా? మాస్టర్స్ మీకు ఫస్ట్ సక్సెస్ వచ్చింది పూరి జగన్నాథ్ వల్ల. ఫస్ట్ సక్సెస్ అదే అదే అని చెప్తున్నా. ఆ పూరి జగన్నాథ్ గారి వల్ల ఫస్ట్ వెయిట్రెస్ లేదా? ఫస్ట్ సక్సెస్ వెయిట్రెస్ లేదా కదా. అది ఏ సినిమా అది? ఇదేటా? అచ్చా ఇట్లు అది ఆయనకు క్లిక్ అయింది, మీకు క్లిక్ అయింది. అదే మూడు పెట్టి ఇట్లు చావడం మాదంతా కూడా లాస్ట్ క్వశ్చన్ అంటే మదర్ సాక్షి చెప్తున్నా. ఇది మా హృదయం మాకు 6 months అక్కడ లేదు అనుకున్న సమయానికి శ్రీనగర్ కాలంలో సాయిబాబా గుడి ఎదురు నడుతున్న ఇద్దరు ఉత్సాహంగా నాగబాబు మేకప్ మ్యాన్ ఎదురొచ్చారట. ఎదురొచ్చి ఏంటి తమ్ముళ్ళు ఎలా ఉన్నారంటే బయట మాస్టర్ అంటే ఇక్కడ శివపేటలో పూరి గారు ఆఫీస్ పెట్టారు, అక్కడికి వెళ్ళండి ఏమైనా అవకాశం ఉంటుంది అన్న. నడుస్తుల్లో తిరిగిలేం, ఆ తిరిగాట్లో వెనక తిరుగుతుంటా. చూడు అతను ఎంత గొప్ప దేవదూత. ఆ నాగబాబు ఎవరో అతను మీ కథని ఇట్లా మలిపిన చెప్పు. నేను వెళ్తే ఆఫీస్లో కూర్చున్నాడు ఇలాగా. ఆయన భూమి మీద లేడనుకో, మీరు లేరు. ఇంకోటి అంటే పూరి గారికి మాకు అసలు పరిచయం లేదు అస్సలు. మాకు పెద్ద సీనియర్లతో ఇన్ని పచ్చళ్ళు ఎందుకు సీన్ ఏదో ఒకటి అంటే పెద్ద విషయాన్ని సింపుల్ గా చెప్పాడు. అవును, మేము నవ్వుకుంటున్నాడు అనుకున్నాం. ఆ పూరి కూడా మామూలుడు కాదు. ఓషో లాంటి మహానుభావులను చదివి అరటి తేలికైన మనసు ఉన్నవాడు కాబట్టి టక్కన ఏముంది చేద్దాం. సినిమా గ్లాస్ కూడా పక్కన పెట్టి పగులు ఇడియట్ పెద్ద బ్లాక్ బస్టింగ్ అయిపోయింది. ఇంకా గ్లాస్ పక్కన పెట్టుకో. ఇట్లు శ్రావణి ఇట్లు దాంట్లో పాట ఇది అదే ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యము. మీ ఫస్ట్ సక్సెస్ ఎవరో నాగబాబు అని ఆయన వచ్చి మీకు చెప్తే ఇలారంట కదా. నాగబాబు ఎవరు అన్నది ఇప్పుడు రియల్ క్వశ్చన్. నాగబాబు అన్నగారు మేకప్ మెన్ ఎవరైనా అతను ఆయన ఒక మాట అనిపోతే మీరు ఇట్లా వెళ్ళాల్సిన ఇట్లా వెళ్ళారు, అయిపోయింది, లైఫ్ మారిపోయింది. ఎవరికి ఎవరు ఏమవుతారు, ఏ సమయంలో ఏది వచ్చుద్దో వాడుకున్న పొద్దున్న అబ్సల్యూట్లీ ఏమీ లేదు. చిన్న టాపిక్ మళ్ళీ వచ్చింది, నాగబాబు వచ్చాడు. సో ఇక్కడి నుంచి నాగబాబు గారికి చాలా ధన్యవాదాలు. ఆయన ఎవరో తెలియదు కానీ ఎవరో చేసిన మాట సాయము, ఎవరో జస్ట్ ఇటు కాదు అటు అనగానే లైఫ్ మారిపోతుంది. అట్లా ఇప్పుడు మా శాలి రంగ గురించి చెప్పాను కదా, వాళ్ళు ఎవరైనా కావచ్చు. అట్లా లైఫ్లో కృతజ్ఞత ఉండాలి. ఎందుకంటే నీవు ఎవడరా కవన్ కిస్క గొట్టంగా, నువ్వు ఎవడెవడో తయారు చేస్తే నువ్వు ఇట్లా తయారైనావు. అది గుర్తించి ఒకసారి అందరికీ పెట్టి హంబుల్గా ఉండు. ఘమండ్ వద్దు. ఘమండ్ వస్తాం అనుకో నీ లైఫ్ మండిపోతుంది. ఓకే బేటా, థ్యాంక్ యూ సో మచ్.